వెల్కమ్ బ్యాక్. టమాటా ఉత్పత్తి తగ్గిపోవడంతో భారీగా గిరాకీ ఏర్పడింది. మార్కెట్లో కిలో టమాటా 100 రూపాయల ధర పలుకుతోంది. ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే రాజమండ్రి రైతు బజార్లో టమాటా విక్రయిస్తున్నారు. రాజమండ్రిలోని రైతు బజార్ల వద్ద పరిస్థితిని మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. మార్కెట్లో కాయగూరల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగాయి. గత 4 రోజులుగా కూడా టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో వ్యాపారస్తులు టమాటా దిగుబడి లేక వ్యాపారస్తులు అమ్మలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు కూడా అత్యధిక ధరలకు టమాటాను కొనుగోలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయట మార్కెట్లో అయితే కనుక టమాటో కిలో 90 రూపాయల నుంచి 100 రూపాయల వరకు అమ్ముతున్నారు. అయితే రైతు బజార్లో అయితే మాత్రం కిలో 50 రూపాయల నుంచి 60 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. మన ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల రైతు బజార్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. అసలు ప్రతిరోజు కూడా ఇక్కడ రైతు బజార్లో ఈ షాపులన్నిటికి సంబంధించి 4-5 షాపుల్లో టమాటాలు విక్రయిస్తారు. అయితే ప్రస్తుతం టమాటా దిగుబడి లేకపోవడం, టమాటాలు లభ్యత లేని నేపథ్యంలో ప్రస్తుతం అయితే కనుక ఇక్కడ ఈ రైతు బజార్కి సంబంధించి ఒక షాపులోనే టమాటా విక్రయిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. బయట మార్కెట్లో అయితే కనుక చిన్న వ్యాపారులు అయితే ప్రస్తుతం టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో టమాటాలను విక్రయించలేని పరిస్థితి ఉంది. మన రైతు బజార్లో చూస్తున్న ఈ షాపుల అన్నింటికి సంబంధించి ప్రస్తుతం ఒక షాపులో మాత్రమే టమాటా విక్రయిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం టమాటాను దిగుమతి చేసి రైతు బజార్లకు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి ప్రభుత్వం సరఫరా చేసే టమాటాలు కూడా ఇక్కడ వ్యాపారస్తుల దగ్గరికి వస్తాయి. 4 షాపుల్లో కూడా టమాటాలు అమ్ముతామని అయితే వ్యాపారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఒక షాపులోనే ప్రస్తుతం టమాటా లేని నేపథ్యంలో ఒక షాపులోనే, అది కూడా తక్కువ, ఇక్కడ ఉన్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ రైతు బజార్కి సంబంధించి ప్రస్తుతం ఈ రోజు అయితే కనుక 50 రూపాయలు కిలో రైతు బజార్లో అమ్ముతున్నారు. బయట అయితే కనుక 90 రూపాయలు అమ్ముతున్నారు. ఇంకా చిన్న వ్యాపారులు అయితే కనుక టమాటా అమ్మలేక, టమాటా లేక కొనలేని పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు, మనం వాళ్ళతో మాట్లాడదాం. అమ్మా చెప్పండి, ఈరోజు టమాటా ఎంత రేట్ ఎంత? 50 అండి. ఎంత అమ్ముతున్నారు? 50 రూపాయలు అండి. పెద్ద సైజ్ అయితే, చిన్నది అయితే 36 సార్. ఎందుకు ఎలా ఉంది ఇక్కడ టమాటా ఎందుకు రావట్లేదు? టమాటా తగ్గింది కదా సార్ రావడం, రేట్లు పెరిగినాయి కదా, దిగుబడి లేక రేట్లు కూడా పెరిగినాయి కదా సార్, అందుకని 50. ఇక్కడ కొంతమంది వ్యాపారులు కూడా ఉన్నారు, మనం వాళ్ళతో కూడా మాట్లాడతాం. సార్ చెప్పండి, అంటే మీరు రైతు బజార్లో ప్రతిరోజు కూడా 4 షాపుల వరకు టమాటాలు అమ్ముతారు, కానీ ఇప్పుడు ఒక షాపులోనే అమ్ముతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? టమాటాలు టైట్గా ఉండటం వల్ల ఒక షాప్లోనే వేసి అమ్ముతున్నాం అండి. దాంట్లోనే గవర్నమెంట్ వారు పంపిస్తున్నారు, మాకు గవర్నమెంట్ వారు పంపిస్తుంటే ఒక షాపులో పెట్టి కౌంటర్ పెట్టి అమ్ముతున్నాం. కేజీ 50 రూపాయలు చెప్పిన. అదే బయట మార్కెట్లో అయితే 80 రూపాయల నుంచి 90 రూపాయలు ఇలాగ అమ్ముతున్నారండి. గవర్నమెంట్ సప్లై చేస్తుంది, ఆ 50 రూపాయలకి అమ్ముతున్నామండి. ఆ 50 రూపాయలు మేము గవర్నమెంట్కి కట్టేయాలండి. ఎందుకు ఈసారి టమాటా ధరలు, కూరగాయ ధరలు ఎందుకు ఎంత రేట్లు ఎందుకు పెరిగాయండి? ఈ సంవత్సరం తోటలు అవి పోనీయండి, ముందు వర్షాలకు పోనీయండి. తర్వాత ఇప్పుడు దొరకట్లేదు, బాగా దిగుబడి తగ్గిపోయినాయండి. ఇవన్నీ అనంతపురం నుంచి, కర్నూలు నుంచి, అక్కడి నుంచి వస్తున్నాయండి. మన లోకల్లో టమాటా ఈ రోజుల్లో దొరకదండి. అందులోనే నిరుడు కూడా అంతే. ప్రతి సంవత్సరం కూడా ఈ రోజులు వచ్చేటప్పటికి టమాటా ధర అయితే ఈ రకంగానే ఉంటుంది. నిరుడు అయితే రైతు బజార్లోనే 80 రూపాయలకి అయిపోయిందండి. ఈ సంవత్సరం అయితే 60 రూపాయలు దాటి వెళ్ళలేదండి. ఇప్పుడు మళ్ళీ 50కి వచ్చిందండి. ఈ రోజు నిరుడు సంవత్సరం అయితే 80 రూపాయలు అమ్మామండి. చెప్పండి, మీరు చెప్పండి, ఇప్పుడు టమాటా ఎందుకు ఎలా పెరిగిపోయింది? ఎక్కడి నుంచి వస్తుంది మనకి టమాటా? మనకి మదనపల్లి నుంచి అయితే అనంతపల్లి వస్తుందండి. టమాటా పంట లేకండి, మొన్నటిదాకా బాగుండేదండి. ఇప్పుడు పంట లేక ఒకటి కౌంటర్లో ఉంటుందండి. అంటే రైతు బజార్లో టమాటాలు తక్కువ రేటుకి వస్తాయి, ఎక్కువ షాపులు అమ్ముతారు, కానీ ఒక షాపులోనే అమ్ముతున్నారు. ఇప్పుడు అంటే టమాటా లేకండి, ఇప్పుడు గవర్నమెంట్ సప్లై చేస్తుందండి. వాళ్ళు తెచ్చిన రేటుకి 50 రూపాయలకి ఇస్తుందండి. 50 రూపాయలకి అమ్ముతున్నాండి. టమాటా 50 రూపాయలకి అమ్ముతున్నాండి. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అంటే టమాటా లేకండి, పంట లేదు కండి. దానివల్ల అండి వర్షాలు లేకండి, ఎండల వల్ల పంట లేకండి తగ్గిపోయి పంట లేక పెరిగిందండి. దానివల్ల బయట అయితే 90-80 అమ్ముతున్నారండి. మన రైతు బజార్లో అయితే 50 రూపాయలు. టమాటా ధరలు ఆకాశాన్ని అంటడంతో ఇక్కడ ఇటు వ్యాపారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈడీ జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ABN ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.